కరీంనగర్ రైల్వే గూడ్స్ షెడ్ ను ఏప్రిల్ నెలలో కొత్తపల్లిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కొత్తపల్లిలో పూర్తి స్థాయిలో షెడ్ ఏర్పాటు చేశాకనే కరీంనగర్ లో గూడ్స్ షెడ్ ను క్లోజ్ చేయాలని దకరీనగర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది లక్ష్మీనారాయణ, కార్యదర్శి అబ్దుల్ సమద్ నవాబ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా దకరీనగర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది ఈ మధుసూదన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ది లక్ష్మీనారాయణ, అబ్దుల్ సమద్ నవాబ్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బోయినపల్లి నరసింగరావు, కోశాధికారి పోకల రవి, ఉపాధ్యక్షులు తోడుపనూరి కరుణాకర్, కాచం రవీందర్, చింతకింది శ్రీనివాస్, సయ్యద్ షర్పుద్దీన్, సహాయ కార్యదర్శి సురేష్, సయ్యద్ మొయిజుద్దీన్, పోకల సాంబయ్య, గుండేటి వేణు, సభ్యులు సొల్లేటి శంకరయ్య, గిరిధర్ లాల్, జోడి రాజేశ్వర్ రెడ్డి, గోలి రవి, కాసిట్టి మహేష్, నలుమాచు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మేము దాదాపు 6 months నుంచి ఈ అసోసియేషన్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో అనుకున్నాము. ఈ లోపల బయలా కాపీలు అవి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు మధుసూదన్ రావు గారిచే ఓపెనింగ్ చేయబడినది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కొన్నేళ్ల సంధి రైల్వే ఉన్నది, ఇక్కడ రూల్స్ వచ్చేవి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొత్తపల్లిలో ఈరోజు ద కరీంనగర్ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ దానికి ఇనాగ్రేషన్ మా సీనియర్ అడ్వకేట్ లీగల్ అడ్వైజర్ ఈ మధుసూదన్ రావు గారు ఇనాగ్రేషన్ చేసినారు. ఇది అసోసియేషన్ దేనికోసం పెట్టినామని చెప్తే, మార్చ్ ఎండింగ్ లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కరీంనగర్ నుంచి గుడ్ షెడ్ కొత్తపల్లి పోయే అవకాశం ఉన్నది. మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. హెచ్ఎండి కాంట్రాక్ట్స్, అది ఫర్టిలైజర్ కానివ్వండి, రా రైస్ కానివ్వండి, మక్కలు కానివ్వండి, బయల్ రైస్ కానివ్వండి, ఇవి అన్నీ ఇక్కడి నుంచి జారగొట్టడానికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ 2 సంవత్సరం మరి దాని మీద ఒక 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇస్తారు. దానికి టోటల్లీ లారీలు సప్లై చేసే మాదే, మళ్ళీ హమాలీస్ కూడా మేమే పెట్టాలని ఉన్నది. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఎట్లా మనం ఫేస్ చేయాలా, దానికోసం కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తం ట్రేడర్స్, కాంట్రాక్టర్స్ మొత్తం ఒక్కటే కాడే ఉండి పెద్ది లక్ష్మీనారాయణ గారికి ప్రెసిడెంట్ చేసినారు. మిగతా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరూ ఆల్ కాంట్రాక్టర్స్తో తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే, మా కరీంనగర్ గుడ్ షెడ్కు 24 hours పెట్టినారు. బ్యాగేజ్ ఎప్పుడు తీసుకొచ్చి పెడతారో ఆ టైం నుంచి 9-10 గంటలకు లోడ్ చేయాలి. ఒకవేళ చేయనివచ్చో ప్రతి గంట 10,000 రూపాయలు మాకు డ్యామేజ్ పడుతుంది. అదేవిధంగా హమాలీస్ ఇబ్బంది కానివ్వండి, లారీలకు కానివ్వండి, ఇంకా వేరే ఏ ఇబ్బందులు అయితే దానికి ఎట్లా ఫేస్ చేయాలి. ఇప్పుడు చాలామంది హమాలీస్ మేము పెడతాం, మేము పాతాం, మేము కొత్తాం అని చెప్తున్నారు. అందుకోసం ఎవ్వరి మాటలు నమ్మకుండా మా ట్రేడర్స్ ఈ హమాలీ డిస్ట్రిక్ట్ రైల్వే హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ద్వారా ఎవరికి ఏమున్నా ఇక్కడ లెటర్ ప్యాడ్ ద్వారా మాకు ఒక ప్రెసిడెంట్ గారికి ఇస్తే దాని మీద మేము అందరం కలిసి ఏం చర్య తీసుకోవాలో అది తీసుకుంటాం. అతి తొందరలో మేము రైల్వే హెడ్ ఆఫీస్కి కూడా పోయి ఒక లెటర్ ఇస్తాం, ఇక్కడ కూడా ఇస్తాం. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వంతో కోరేది ఏంటంటే, ఒకటేసారి మీరు ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ బంద్ చేయకుండా, ఖమ్మంలో వేరే డిస్ట్రిక్ట్లో చేయకుండా మాతోని మాట్లాడి అది బంద్ చేస్తే ఇది ఎట్లా చాలు చేయాలా. ఎందుకంటే బిజినెస్ రైతులు కూడా చాలామంది దీని మీద ఆధారపడి ఉంటారు. ఫర్టిలైజర్ మీద కానివ్వండి, బియ్యం మీద కానివ్వండి, సివిల్ సప్లై ఎఫ్సిఐ కానివ్వండి, ఎవరికి కూడా ప్రభుత్వం కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక డేట్ పెట్టి అక్కడ బంద్ మళ్ళీ ఇది చాలు దాని మీద కావాలని మేము కోరుతున్నాను. అందుకోసం ఇవాళ నేను ఈ మధుసూదన్ రావు గారికి థ్యాంక్స్ చెప్పి అందరికి కూడా థ్యాంక్ యూ.